సమ్మర్లో ఎన్ని డ్రింక్స్ చేసుకున్నా లస్సీకున్న క్రేజే వేరు, అంతేనా అండి? చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునేలాగా టేస్టీగా ఈ లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక లేట్ ఎందుకు చెప్పండి, ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పులో 2 to 3 స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి మనకు సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయండి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 minutes ముందు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 cups వరకు పెరుగు వేసుకోవాలి. లస్సీకి ఎప్పుడైనా పెరుగు అనేది స్వీట్గా ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 cup వరకు షుగర్ వేసుకోవాలి. మీకు లస్సీలో ఇంకేమైనా వెరైటీస్ తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి నానబెట్టుకున్న 1 స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకోవాలండి. తర్వాత ఒక 2 to 3 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పెరుగు టెక్స్చర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 members సరిపోయేంత చేస్తున్నానండి. లస్సీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, పల్చగా ఉంటే బాగుండదు అనమాట. మీకు ఇంకేమైనా సమ్మర్ డ్రింక్స్ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. మీకు కావాలి అంటే సర్వ్ చేసుకునేటప్పుడు దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. అంటే అడుగున సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, అవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో పైనుంచి కొంచెం పిస్తా అలా వేసుకుంటే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. పెరుగు ఎలాగో అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా చిల్ అయ్యాక తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ లస్సీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ వచ్చే ఒక స్పెషల్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.